Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని అండ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ని చెప్పి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ మీకు ఒక ఆర్డర్లో కావాలి అనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, కింద వీడియో కింద యారవ వెంకటేష్ పైన. సో ఇమీడియట్గా మీకు ఆ ఫోల్డర్ నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అని అంటే క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అనేవి నేను పెట్టున్నానండి. మీకు ఇంకా ఫోల్డర్స్ ఏమైనా కనిపించుకుంటే కింద మీకు ఒక యారో మార్క్ వస్తుంది. ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చిన్న యారో మార్క్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేశారంటే అన్ని ఫోల్డర్స్ కూడా చూపిస్తాయి. ఓకే, సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయడమే కాకుండా ఇవన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో ఈరోజు మనం 7th క్లాస్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ చూస్తూ ఉన్నామండి. సో దాంట్లో ఫస్ట్ యూనిట్లో ఇచ్చినటువంటి రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటటువంటి ఒక పార్ట్లో భాగంగా మనం టామ్ పెయింట్స్ ద ఫెన్స్ అనేటటువంటి ఒక లెసన్ని చూడబోతున్నాం. టామ్ పెయింట్స్ ద ఫెన్స్ అంటే టామ్ అనే అబ్బాయి ఫెన్స్కి పెయింట్ వేశాడు. ఫెన్సింగ్ అంటే ఏంటి? ఫెన్సింగ్ అంటే ద విచ్ ఈస్ యూజ్డ్ టు డివైడ్ ఏ ప్లేస్ ఇంటూ 2 పార్ట్స్. సో ఒక ప్లేస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడానికి మనం ఫెన్సింగ్ అనేది వేస్తూ ఉంటాం కదా, ఇంటి చుట్టూ కావచ్చు లేదా ఏదన్నా ప్లాంట్స్ మీరు నాటినప్పుడు వాటి చుట్టూ కావచ్చు. ఓకే, ఫెన్సింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి ఫెన్సింగ్కి టామ్ అనే అబ్బాయి పెయింట్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, పిక్చర్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎస్, సో ఇక్కడ టామ్ అనే అబ్బాయి పెయింట్ వేస్తూ ఉన్నాడు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఫెన్సింగ్. ఓకే, ఇలా ఫెన్సింగ్ని వేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడంటే కాంపౌండ్ వాల్స్ అన్ని మనము అరేంజ్ చేసుకుంటున్నాము. కాంపౌండ్ వాల్ లేనప్పుడు ఆల్మోస్ట్ ఫెన్సింగ్ అనేది యూస్ చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇప్పుడు కూడా ఏదన్నా ఒక చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి మనం ఫెన్సింగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో టామ్ పెయింట్స్ ద ఫెన్స్. సో ఈ లెసన్ స్టార్ట్ చేస్తామండి. Tom was a young, imaginative and mischievous 12-year-old boy. సో టామ్ అనే అబ్బాయి గురించి చెప్తున్నా. అబ్బాయి చాలా యంగ్, చిన్నవాడు, అండ్ ఇమాజినేటివ్. సో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇమాజినేటివ్ అంటే కళలకు అంటూ ఉండేవాడు అనమాట. ఇది సాధించాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి అనేసి. అండ్ మిస్చీవియస్ అంటే చాలా అల్లరి పిల్లవాడు. అండ్ వాట్స్ ద ఏజ్ ఆఫ్ టామ్? 12 years, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్బాయి టామ్. ఓకే, 12 అంటే ఆల్మోస్ట్ 7th క్లాస్ చదివేటటువంటి పిల్లలు. నెక్స్ట్, టామ్స్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. సో టామ్కి వాళ్ళ అమ్మగారు లేరు అనమాట. టామ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. హీ వాజ్ లివింగ్ విత్ హిజ్ ఆంట్ పాలీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మిసిసిపి. సో మిసిసిపి అనేటటువంటి ఒక నది ఒడ్డున తను వాళ్ళ ఆంటీతో కలిసి జీవిస్తున్నాడు అనమాట. సో వాళ్ళ ఆంటీ పేరేంటి? పాలీ. ఓకే, సో టామ్కి వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి టామ్ వచ్చి వాళ్ళ ఆంటీతో ఉంటూ ఉన్నాడు. వాళ్ళ ఆంటీ చూసుకుంటుంది టామ్ని. షీ లవ్డ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ షీ లవ్డ్ హర్ సిస్టర్. సో వాళ్ళ సిస్టర్ని ఏ విధంగా అయితే లవ్ చేస్తుందో ఈ పాలీ, అంతగా ఈ అబ్బాయిని కూడా ఇష్టపడుతుంది అనమాట. అంటే టామ్ ఎవరు? పాలీ వల్ల సిస్టర్ యొక్క కొడుకు. ఓకే, అంటే ఈమె పిన్ని లేదా పెద్దమ్మ కావచ్చు పాలీ అనే ఆమె. ఓకే, సో పాలీ అనే ఆమె వాళ్ళ చెల్లెల్ని లేదా అక్కని ఏ విధంగా అయితే ఇష్టపడుతుందో అదే విధంగా ఈ అబ్బాయిని కూడా ఇష్టపడుతుంది అనమాట. నెక్స్ట్, ద ఆంట్ న్యూ దట్ ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. సో ఇఫ్ యూ
స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్, ఇది మనకు ఒక ప్రోవర్బ్ అండి. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, ఇఫ్ యూ నాట్ పనిష్ ఎనీ చైల్డ్ ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు స్పాయిల్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, సో ఇలాంటి మీనింగ్ వచ్చే విధంగా మనం దీనిని యూజ్ చేస్తాం. అంటే మీరు పిల్లలకి పనిష్మెంట్ అనేది ఇవ్వకపోతే, వాళ్ళు తప్పు చేసినప్పుడు లేదా వాళ్ళ పట్ల స్ట్రిక్ట్గా ఉండకుంటే కంపల్సరీ వాళ్ళు స్పాయిల్ అయిపోతారు వాళ్ళ జీవితంలో అని మీనింగ్ వచ్చే విధంగా ఇది మనం యూజ్ చేస్తాం. సో ఆ ఆంట్ అంటే పాలీ అనే ఆమె దీనిని చాలా బాగా నమ్మేది. సో షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్ ఆర్ హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బి స్పాయిల్డ్. సో అందుకోసం అనేసి ఆమె ఏమి డిసైడ్ అయిందంటే, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఇక మీదట, చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అబ్బాయితో అని అనుకునింది. ఓకే, సో అలా అనుకొని ఒకవేళ అలా స్ట్రిక్ట్గా లేకుంటే ఏమవుతుంది, హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బి స్పాయిల్డ్. అతను చాలా లేజీగా అంటే చాలా సోమరిపోతుగా తయారయ్యి తన లైఫ్ని తను స్పాయిల్ చేసుకుంటాడు నేను కనుక స్ట్రిక్ట్గా లేకుంటే అని ఆమె అనుకునింది. వన్ డే ద ఆంట్ థాట్ టు హర్ సెల్ఫ్, ఐ విల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. సో ఒకరోజు వాళ్ళ ఆంటీ ఏమనుకునిందంటే, రేపు నేను అతనికి ఏదో ఒక వర్క్ చెప్పాలి అని అనుకునింది. ఇట్స్ మైటీ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ ఆన్ ఏ హాలిడే. సో నిజంగా మైటీ అంటే ఏంటి, సో చాలా హార్డ్ అనేసి. ఓకే, ఇట్స్ మైటీ హార్డ్ అంటే మైటీ అంటే ఎక్స్ట్రీమ్, సో చాలా కష్టం అన్నమాట. ఎందుకు చాలా కష్టం, ఎందుకంటే సాటర్డేస్ అనేవి హాలిడే. ఓకే, వాళ్ళు కన్సిడర్ చేసుకునే విధంగా సాటర్డే అండ్ సండే వాళ్ళకి హాలిడేస్. సో అలాంటి టైంలో రిమైనింగ్ అందరూ కూడా అబ్బాయిలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని పని చేయమంటే ఓకే రియల్లీ అతనికి ఏమనిపిస్తుంది, అది చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఓకే, సో అలా ఆంటీ అనుకునింది వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ ఆన్ హాలిడే, అలా అనుకునింది. నెక్స్ట్ ద ఆంట్ హ్యాడ్ ఆస్క్డ్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్. సో టామ్కి ఏం వర్క్ చెప్పింది ఆంటీ, పెయింట్ ద ఫెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫెన్స్ ఏదైతే ఉందో దానికి పెయింట్ చెయ్యి అని చెప్పింది. నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ కేమ్, ఇట్ వాజ్ ఎ బ్రైట్ డే, ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. సో సాటర్డే మార్నింగ్ వచ్చేసింది, అసలు ఎలా ఉందంటే ఆ రోజు చాలా ఎండగా ఉందన్నమాట, బ్రైట్ డే. ఓకే, సన్షైన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ద హిల్, సో సన్లైట్ ఎక్కువగా ఉంది కదా, అప్పుడు ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. సో వాళ్ళ విలేజ్ చుట్టూ ఒక హిల్ ఉందన్నమాట, కొండ. సో ఆ కొండ అంతా కూడా ఎలా ఉందంటే మొత్తం గ్రీన్తో కవర్ అంటే బాగా చెట్లన్నీ వచ్చేసి పచ్చగా మొత్తం ఆ కొండ అంతా కూడా కప్పబడి ఉంది. టామ్ అపియర్డ్ ఆన్ ద pavement with a bucket of white wash and a long handled brush. సో టామ్ వచ్చాడు ఎక్కడికి, పర్మనెంట్ అంటే రోడ్ సైడ్ వాకింగ్ ప్లేస్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో మనం రోడ్ సైడ్ నడుస్తూ ఉంటాం కదా, సో దానిని పర్మనెంట్ అంటాం అనమాట. సో దానిపైకి వచ్చాడు అనమాట. వచ్చి ఏమేమి తీసుకొచ్చాడు, ఒక బకెట్ నిండు వైట్ వాష్ అంటే నథింగ్ బట్ పెయింట్, అండ్ ఇంకొక చేతిలో వచ్చి పొడవుగా ఉన్నటువంటి ఒక హ్యాండిల్ బ్రష్, ఒక బ్రష్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ హీ సర్వేడ్ ద ఫెన్స్, అతను మొత్తం కొలత పెట్టాడు అనమాట. ఓకే, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మొత్తం కొలత పెట్టాడు, ఆ ఫెన్స్ అనేది ఎంత చుట్టుకొలుతుంది ఎంత అని. నెక్స్ట్ 30 yards ఆఫ్ బ్రాడ్ ఫెన్స్ అండ్ 9 feet హై. సో 30 yards ఆఫ్ బ్రాడ్ ఫెన్స్, ఎన్ని యాడ్స్ ఉంది, యాడ్ అంటే ఏంటి, 1 యాడ్ ఈజ్ ఈక్వల్ టు 3 feet. సో ఒక్క యాడ్ అనేది 3 feet కి సమానం. సో ఇక్కడ 30 యాడ్స్ ఉంది, 30 into 3 90 feet, 90 అడుగులు ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి ఆ ఫెన్స్, అండ్ 9 feet హై. సో హైట్ ఎంత ఉంది, ఈచ్ ఫెన్స్ 9 feet 9 అడుగులు ఎత్తున్నటువంటి ఫెన్స్, దానికి ఈ అబ్బాయి పెయింటింగ్ అనేది వేయాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డన్. సో అతనికి జీవితం అంటే ఎలా అనిపించింది అని అంటే, హాలో మీన్స్ హ్యావింగ్ ఏ హోల్ ఆర్ అన్ ఎంప్టీ స్పేస్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్.
సో ఒక ఆబ్జెక్ట్ లోపల ఎంటీగా ఉంటుంది కదా, ఏమీ లేకుండా. సో అలాగా ఇతను కూడా తన లైఫ్ ఏమనిపించిందంటే లైఫ్ టు హిమ్ సీమ్డ్ హలో, అంటే అతని లైఫ్ ఇంకా ఏమీ లేదు, నథింగ్ అనిపించింది. అండ్ ఎగ్జిస్టెన్స్, కానీ అతను బ్రతికే ఉన్నాడు విత్ ఏ బర్డన్, ఎన్నో కష్టాలు పడుతూ అతను బ్రతికే ఉన్నాను, నా లైఫ్లో ఇంతేనా ఇంకేం లేదా అన్న ఫీలింగ్ అతనికి వచ్చిందనమాట. అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, కానీ నేను ఎందుకు ఈ విధంగా పని చేయాలి, అదే మా అమ్మగారు ఉంటే నాకు ఇలాంటి పనులు చెప్పేవాళ్ళ, ఇలాంటి ఆలోచనలు ఎన్నెన్నో తనకు వచ్చేసాయి. సయింగ్ మీన్స్ విత్ ఎ గ్రేట్ రిలాక్స్, అంటే రిలీజింగ్ ద బ్రీత్ విత్ ఎ గ్రేట్ రిలాక్స్ అంటాం కదా అని, అలాగా అని టామ్ డిప్డ్ హిజ్ బ్రష్ అండ్ పాస్డ్ ఇట్ అలాంగ్ ద టాప్ మోస్ట్ ప్లాంక్. సో ప్లాంక్ అంటే ఏం లేదండి, టింబర్. ప్లాంక్ అంటే టింబర్, చెక్క కొయ్యి ఉంటుంది కదా అది. సో అలా అనుకొని టామ్ ఆ బ్రష్ని డిప్ చేశాడనమాట, ముంచి పెయింట్ లోపల. అండ్ పాస్డ్ ఇట్ అలాంగ్ ద టాప్ ఆఫ్ ద మోస్ట్ ప్లాంక్, ఆ టింబర్, ఆ ఫెన్సింగ్ ఇదెంతో చేశారు, చెక్కతో చేశారు కదా, సో దానికి స్టార్టింగ్ పైన పూయడం మొదలు పెట్టాడు అనమాట, పెయింట్ చేయడం స్టార్ట్ చేశాడు. హీ బిగాన్ టు థింక్ ఆఫ్ ద ఫన్ హీ హ్యాడ్ ప్లాన్డ్ ఫర్ ద డే, లైక్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్, అండ్ హిజ్ సారో మల్టిప్లైడ్. సో అతను యాక్చువల్గా సాటర్డే ఏం చేయాలనుకున్నాడు అని అంటే స్విమ్మింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, అది ఒక్కసారిగా గుర్తొచ్చింది అతనికి, అయ్యో ఈరోజు నేను స్విమ్మింగ్కి వెళ్ళాలనుకున్నాను కదా అని. సో అది గుర్తొచ్చిన వెంటనే అతని యొక్క బాధ ఇంకా ఎక్కువైపోయింది. సారో మీన్స్ సాడ్నెస్. సో హీ సాడ్నెస్ మల్టిప్లైడ్, అతని బాధ అనేది చాలా ఎక్కువైపోయింది. ఓకే, అంతకంతకు రెట్టింపు అయిపోయింది. సూన్ ద బాయ్స్ హూ వర్ ఫ్రీ వుడ్ కమ్ ట్రిప్పింగ్ అలాంగ్ అండ్ దే వుడ్ రిక్యూల్ హిమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ టుడే. సో సూన్ ద బాయ్స్ హూ ఆర్ ఫ్రీ, సో ఎవరైతే ఫ్రీగా ఉన్నారో అబ్బాయిలు, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, సాటర్డే హాలిడే కాబట్టి ఇతని ఫ్రెండ్స్ అంతా కూడా, వాళ్ళందరూ కూడా వుడ్ కమ్ ట్రిప్పింగ్, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. జస్ట్ అలా షికారుగా తిరుగుతూ అక్కడికి వచ్చారు. అలాంగ్ అండ్ దే వుడ్ రెడిక్యూల్ హిమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ టుడే. సో రెడిక్యూల్ మీన్స్ మేక్ ఫన్ ఆఫ్ సంబడి, సో ఇతరులని కామెంట్ చేయడం అనమాట. ఓకే, సో వాళ్ళందరూ వచ్చి సాటర్డే రోజు కూడా ఏందిరా పని చేస్తున్నావు నువ్వు, ఏంటిరా ఈ రోజు కూడా నీకు వర్క్ ఉందా అని అందరూ కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ద వెరీ థాట్ ఆఫ్ ఇట్ అప్సెట్ హిమ్. సో ఇమీడియట్గా ఇతని ఆలోచన ఏమొచ్చిందంటే అప్సెట్ అయిపోయాడు, చాలా డల్ అయిపోయాడు. వీళ్ళందరూ వచ్చారే, నన్ను చూస్తున్నారే, నన్ను కామెంట్ చేస్తున్నారే అని చాలా అప్సెట్ అయిపోయాడు టామ్. At this dark moment, he got a great magnificent idea. సో అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి డార్క్ మూమెంట్ అంటే అతను ఉన్నటువంటి అలాంటి బాధలో అతనికి ఒక గ్రేట్, చాలా గొప్ప, అండ్ మ్యాగ్నిఫిషియంట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్. మ్యాగ్నిఫిషియంట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్. సో ఎంతగానో ఒక ఆలోచన, అతనికి మంచి ఆలోచన అనేది వచ్చిందనమాట, చాలా గొప్ప ఆలోచన అనేది ఒకటి వచ్చింది. ఏంటది? హీ టుక్ అప్ హిజ్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్డ్ హిజ్ వర్క్. సో అతని బ్రష్ అతను తీసుకొని సైలెంట్గా వాళ్ళు ఎంత కామెంట్ చేస్తున్నా కూడా అతని పని అతను చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ దేర్ కేమ్ బెన్ రోగర్స్, ద వెరీ మిస్చీవియస్ బాయ్, ఐ థింక్ సో. ఓకే, ద వెరీ బాయ్ ఆఫ్ ఆల్ బాయ్స్. సో అక్కడ ఉన్నటువంటి అబ్బాయిల్లో అందరికంటే కూడా చాలా అల్లరి చేసేటటువంటి ఒక పిల్లవాడు అక్కడికి వచ్చాడు. ఎవరు అతను? అతని పేరు ఏంటంటే బెన్ రోగర్స్. బెన్ అనేటటువంటి అబ్బాయి అక్కడికి వచ్చాడు. హూస్ రెడిక్యూల్ హీ హ్యాడ్ బీన్ డ్రెడ్లింగ్. సో డ్రెడ్లింగ్ అంటే టు ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఏదో ఒక చెడు జరగబోతుంది అని భయపడడం అనమాట. టు బి వెరీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, లేదంటే దేని గురించి అన్నా భయపడడం డ్రెడ్లింగ్ అంటే. సో అతన్ని చూసిన వెంటనే హూస్ రెడిక్యూల్ హీ హ్యాడ్ బీన్ డ్రెడ్లింగ్. సో టామ్ ఎవరి కామెంట్స్కి అయితే ఎక్కువ భయపడుతూ ఉంటాడో ఆ అబ్బాయి అక్కడికి వచ్చాడనమాట. ఓకే, హూస్ రెడిక్యూల్, ఎవరి కామెంట్స్కి అయితే, ఎవరి క్రిటిసైజింగ్కి అయితే హీ హ్యాడ్ బీన్ రెడ్లింగ్, ఆ టామ్ భయపడుతూ ఉంటాడో ఆ అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఓకే, అంతే కదా, కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళల్లో చాలా అల్లరి చేసేటటువంటి ఒక అబ్బాయి ఉంటాడనమాట. సో అలాంటి వాడు అక్కడికి వచ్చాడంటే ఇప్పుడు
ఇంకా ఇతనికి భయం ఎక్కువైపోయింది, అంటే ఎలాంటి కామెంట్స్ చేస్తాడు అనేసి. నెక్స్ట్, బెన్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్ అండ్ సీమ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. సో బెన్ అక్కడికి వచ్చి నిలబడుకొని సైలెంట్గా యాపిల్ తింటూ ఉన్నాడు అనమాట. ఓకే, అండ్ సీమ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. హై స్పిరిట్స్ అంటే జాయ్ఫుల్, ఓకే, చీర్ఫుల్ ఇన్ బిహేవియర్ ఆర్ మూడ్, లేకుంటే జాయ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పిక్చర్లో చూడండి, టామ్ అక్కడ ఫెన్సింగ్ దగ్గర పెయింట్ వేస్తూ ఉంటే ఇక్కడ ఒక అబ్బాయి వచ్చి యాపిల్ తింటూ ఉన్నాడు కదా, అతనే బెన్. ఓకే, చాలా చీర్ఫుల్గా, చాలా జాయ్ఫుల్గా ఉన్నాడు. హై స్పిరిట్స్ అంటే చాలా చీర్ఫుల్గా ఉండడం అన్నమాట. ఓకే, చీర్ఫుల్ ఇన్ బిహేవియర్ ఆర్ మూడ్, లేదంటే సింపుల్గా జాయ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్. సో టామ్ అతను వచ్చినా కూడా అతన్ని పట్టించుకోలేదన్నమాట. అతన్ని పట్టించుకోకుండా ఇతని పాటికి ఇతను పెయింట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. బెన్ సెడ్, హలో, యూ హ్యావ్ గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ ఏ హాలిడే. సో బెన్ ఏం చెప్పాడంటే, హలో, ఏంటి సాటర్డే కూడా నీకు పని ఉందా, పని చేస్తున్నావా నువ్వు అని అడిగాడు టామ్ని. దెన్ టామ్ రిప్లైడ్, ఐ డు నాట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్ బికాస్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్. ప్లెజర్ అంటే హ్యాపీనెస్, ఓకే, ఆహ్లాదకరమైనటువంటిది, చాలా ఆనందాన్ని ఇవ్వడం అనమాట. ప్లెజర్ అంటే హ్యాపీనెస్. సో అప్పుడు టామ్ ఏమని చెప్పాడంటే, వర్క్ అని ఎవరు చెప్పారు, నాకు ఇది వర్క్ అనేసేమి నేను కన్సిడర్ చేయట్లేదు, వర్క్ అని నేను అనుకోవడం లేదు, నా ఈ పని చేస్తుంటే నాకు చాలా ఆనందం వస్తుంది, ఓకే అని చెప్పాడు. హీ వెంట్ ఆన్ పెయింటింగ్ ద ఫెన్స్ జస్ట్ లైక్ అన్ ఆర్టిస్ట్. సో ఒక ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే పెయింట్ చేస్తాడు, ఇతనికి ఏమి తెలియదు, జస్ట్ ఏదో పెయింట్ చేస్తున్నాడు, బట్ వాళ్ళ ముందు ఫోర్స్ కొట్టడం కోసం ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే పెయింట్ చేస్తాడో ఆ విధంగా యాక్ట్ చేస్తున్నాడు అన్నమాట, పెయింట్ చేస్తున్నట్టుగా. Ben was watching all that and he was getting more and more interested. సో బెన్ దాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నాడనమాట. అలా చూస్తూ 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 బెన్కి ఏమొచ్చిందంటే ఆలోచన, అరే నేను కూడా వేయాలి, నేను కూడా పెయింట్ చేయాలి అని తనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఓకే, సో అంతే కదా, పిల్లలు ఏదన్నా ఎవరన్నా ఒకరు ఒక పని చేస్తూ ఉంటే ఇంకొకరు వచ్చి నేను చేస్తానని వాళ్ళు కూడా చేస్తారు. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ బెన్కి కూడా ఇంట్రెస్ట్ పుట్టింది పెయింట్ చేయాలని. దెన్ అట్ లాస్ట్ బెన్ ఆస్క్డ్ టామ్ లెట్ మీ వైట్ వాష్ ఎ లిటిల్. సో అప్పుడు ఫైనల్గా బెన్ వెళ్ళి టామ్ని అడిగాడు, ఏమని, టామ్ నన్ను కూడా పెయింట్ వేయి నువ్వు, నేను కూడా పెయింట్ వేస్తాను అని. టామ్ ఆన్సర్డ్ నెగటివ్లీ సేయింగ్, మై ఆంట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఫెన్స్ అండ్ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే. టామ్ ఏం చెప్పాడంటే, కొద్దిగా బిల్డప్ ఇవ్వాలి కదా వాళ్ళ ముందు, అందుకని ఏం చెప్పాడంటే నెగిటివ్లీ సేయింగ్, అంటే ఒప్పుకోలేదన్నమాట పెయింట్ బెన్ వేయడానికి. ఒప్పుకోకుండా ఏం చెప్పాడు, మా ఆంటీకి ఈ ఫెన్స్ అంటే చాలా ఇష్టం, ఇది తనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఈ ఫెన్స్ అనేది. సో అందరూ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే. సో అందరూ ఈ ఫెన్స్కి పెయింటింగ్ అనేది వేయలేరు, కరెక్ట్గా వేయలేరు. అంటే ఇతనేదో చాలా గొప్ప ఆర్టిస్ట్ అయినట్టు, ఇతనేదో వేసేస్తున్నట్టుగా, చాలా చక్కగా వేస్తున్నట్టుగా ఇతను వాళ్ళ దగ్గర బిల్డప్ కొట్టడం అనమాట. ఓకే, వేయలేరు అన్నాను. నెక్స్ట్, బెన్ వాజ్ గెట్టింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్ టామ్. సో అలా చెప్పే కొద్దీ ఇంకా ఇతనికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బెన్కి. లేదు నేను కూడా బాగా వేస్తానని ప్రూవ్ చేసుకోవాలనేసి ఉంటుంది కదా ఎవరికైనా కూడా. సో ఇతనికి ఇంకా ఈగర్ అంటే షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్, ఎంతూజియాజం, ఓకే, ఉత్సాహం అనమాట, ఉత్సుకత ఇంకా ఎక్కువ పెరిగిపోయింది, చెయ్యాలి అనేటటువంటి తపన. దెన్ టామ్, ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్, నౌ లెట్ మీ ట్రై, ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై యాపిల్. సో టామ్, నేను చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా వేస్తాను, నన్ను కూడా వేయనివ్వు ప్లీజ్, ట్రై చేయనివ్వు, నన్ను కూడా నేను ప్రయత్నిస్తాను. దీనికోసం నీకేమిస్తాను తెలుసా, నువ్వు నాకు పెయింటింగ్ చేయనిస్తే నన్ను, నీకు నేను నా హాఫ్ యాపిల్, అతను యాపిల్ తింటున్నాడు కదా, దాంట్లో సగం నేను నీకు ఇచ్చేస్తానులే అని చెప్పాడు అనమాట. దెన్ టామ్ రిప్లైడ్, నో సారీ, ఐ కాంట్ లెట్ యూ, ఐఎమ్ అఫ్రైడ్. నో, లేదు నన్ను క్షమించు, నేను నిన్ను వేయనివ్వలేను, ఓకే, నాకు చాలా భయం వేస్తుంది నువ్వు వేస్తానంటే, నువ్వు ఎక్కడ చెడగొడతావో దీన్ని, నేను చూడ ఎంత బాగా వేస్తున్నానో అని అన్నాడు. దెన్ బెన్ బెగ్డ్ హిమ్. సో ఇంకా లాస్ట్కి అడుక్కున్నాడు అనమాట, చాలా ప్రధేయపడ్డాడు, నాకు ఇవ్వు నేను కూడా వేస్తాను ప్లీజ్ అని అడిగి, ఐ విల్ గివ్ యూ ద హోల్ యాపిల్, నీకు హాఫ్ కాదు తీసుకో, మొత్తం యాపిల్ నీకే ఇచ్చేస్తాను తీసుకో అనేసి చెప్పాడు. దెన్ టామ్ గేవ్ హిమ్ ద బ్రష్
and Ben started painting while Tom sat down happily in the shadow of a tree eating the apple. సో అప్పుడు టామ్ ఓకే చెప్పాడు, ఫుల్ యాపిల్ ఇచ్చేస్తానన్నప్పుడు టామ్ ఓకే చెప్పి ఓకే తీసుకో నువ్వే పెయింట్ వేయిపో అని ఇచ్చేసి యాపిల్ తీసుకొని వెళ్ళి ఒక చెట్టు కింద నీడలో కూర్చొని యాపిల్ తింటూ రెస్ట్ తీసుకున్నాడు అనమాట చాలా హ్యాపీగా. ఓకే, నెక్స్ట్ పూర్ బెన్ వాజ్ స్వెటింగ్ అండ్ వాజ్ వర్కింగ్ అండర్ ద సన్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో ఇప్పుడు పూర్ బెన్ అంటే తెలివి తక్కువ ఈ బెన్ ఏం చేస్తున్నాడు, అంత ఎండ కాస్తుంటే ఆ ఎండలో ఆ ఫెన్సింగ్కి పెయింట్ వేస్తూ ఉన్నాడు అనమాట చాలా సేపటి నుంచి. ఓకే, చెమటలు కాచుకుంటూ, స్వెటింగ్ అంటే చెమట పట్టడం, సో చెమటలు కాచుకుంటూ పెయింట్ వేస్తూ ఉన్నాడు. దెన్ వెన్ బెన్ వాస్ టైర్డ్, సో ఎప్పుడైతే బెన్ అలిసిపోయాడో టామ్ గేవ్ ద బ్రష్ టు బిల్లీ హూ గేవ్ హిమ్ హిజ్ కైట్ ఇన్ రిటర్న్. సో ఎప్పుడైతే ఈ బెన్ అలిసిపోయాడో అప్పుడు ఈ టామ్ ఆ పెయింట్ బ్రష్ని, పెయింటింగ్ బకెట్ని ఇంకొక అబ్బాయికి ఇచ్చాడనమాట. ఎవరతను? బిల్లీ. సో ఆ పెయింట్ ఇచ్చినందుకు, పెయింట్ వేయడానికి అతనికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆ బిల్లీ టామ్కి ఏమి ఇచ్చాడో తెలుసా? ఆ బిల్లీ దగ్గర ఉన్నటువంటి కైట్ ఇచ్చేసాడు. ఓకే, గాలిపటాన్ని ఇచ్చాడు, నువ్వు ఆడుకోపో నేను పెయింట్ వేస్తాను అని. Then when Billy was tired, Johnny Miller gave his a pair of marbles to Tom and took the brush. So Johnny Miller, సో బిల్లీ ఎప్పుడైతే అలసిపోయాడో, టైర్డ్ అయిపోయాడో అప్పుడు నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు. ఎవరు? జానీ మిల్లర్ అనే అబ్బాయి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్, గోళీలు అంటాం కదా, ఆ మార్బుల్స్ ఇచ్చి 2 గోళీలు ఇచ్చి 2 మార్బుల్స్ ఇచ్చేసి టామ్ నువ్వు వెళ్ళి ఆడుకోపో నేను బ్రష్ చేస్తాను అని ఇతను తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ రోజు అయిపోయేటప్పటికి ఈవినింగ్ అంతా టామ్ చాలా సంపదని కలిగి ఉన్నాడు అనమాట. అంటే చాలా సంపాదించేశాడు. ఏమేమి సంపాదించాడు? ఫస్ట్ యాపిల్ వచ్చేసింది, నెక్స్ట్ కైట్ వచ్చింది, నెక్స్ట్ మార్బుల్స్ వచ్చాయి. సో అతను రిలాక్స్ అవుతూ ఉన్నాడు, ఎలాంటి పని చేయకుండానే ఇంత సంపాదించేశాడు అనమాట. ఓకే, ఎవ్రీబడి పెయిడ్ హిమ్ ఏ ప్రైస్ టు గెట్ ఏ ఛాన్స్ టు వైట్ వాష్ ద ఫెన్స్. సో అక్కడ వచ్చినటువంటి అబ్బాయిలందరూ కూడా అతనికి ఏదో ఒకటి పే చేసి ఆ ఫెన్స్కి పెయింట్ వేసేవాళ్ళు అనమాట. నేను వేస్తాను నీకు ఇది ఇచ్చేస్తాను, నేను వేస్తాను నీకు ఇది ఇస్తాను అని అలా అందరూ అతనికి అమౌంట్ కాదు, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది పే చేసి ఆ వైట్ వాష్ అనేది కంప్లీట్ చేశారు. సో ఆ రోజు ముగిసేటప్పటికి, ఆ రోజు కంప్లీట్ అయ్యేటప్పటికి టామ్ దగ్గర చాలా అంటే చాలా వస్తువులు, చాలా సంపద ఉండిందనమాట. వెల్త్ అంటే సంపద. దే కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ బట్ హీ మేడ్ దెమ్ వర్క్. సో యాక్చువల్గా వాళ్ళు ఎందుకు వచ్చారు? టామ్ని ఎక్కిరించాలని, టామ్ని కామెంట్ చేయాలనేసి, అవునా, టామ్ని చూసి నవ్వాలనేసి వచ్చారు వాళ్ళు. కానీ టామ్ ఏం చేశాడు? వాళ్ళ దగ్గరే పని చేపించాడు. ఎస్, దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. అది తెలివితేటలంటే. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్ విత్ 3 coats ఆఫ్ పెయింట్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్. సో మధ్యాహ్నం లోపల ఆ ఫెన్స్ మొత్తానికి 1 కోటింగ్ కాదు, 3 కోటింగ్స్ పెయింటింగ్ అనేది కంప్లీట్ చేశారు అందరూ కలిసి. ఓకే, కానీ ఇక టామ్ ఏమన్నా చేశాడా? ఏం చేయలేదు. నెక్స్ట్, వెన్ ఆంట్ పాలీ సా ద ఫెన్స్ షీ సెడ్ ఇన్ సర్ప్రైజ్. ఓకే, ఆంటీ వచ్చి, పాలీ వచ్చి చూశారనమాట ఫెన్స్కి ఆ పెయింటింగ్ పూర్తయిందా లేదా అని. వచ్చి చూసే లోపల కంప్లీట్ అయిపోయింది. అది చూసి ఆంటీ అసలు ఆశ్చర్యపోయింది, సర్ప్రైజ్ అయిపోయింది. ఏంటి అసలు 90 feet లెంత్ ఉన్నటువంటి అండ్ 9 feet హైట్ ఉన్నటువంటి ఫెన్స్కి మధ్యాహ్నం లోపల అది 3 coatings పూర్తి చేయడం అంటే రియల్లీ షీ సర్ప్రైజ్డ్. దెన్ షీ సెడ్, ఓ టామ్, యూ కెన్ వర్క్ వెన్ యూ వాంట్ టు, ఓన్లీ యూ హార్డ్లీ ఎవర్ వాంట్ టు. సో హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ 0, నథింగ్ అని. సో ఏం చెప్పిందంటే, ఓ టామ్, నీకు ఎప్పుడు పని చేయాలనిపిస్తే అప్పుడే పని చేయి నువ్వు. ఓకే, అంటే ఆల్మోస్ట్ హార్డ్లీ ఎప్పుడో ఒకసారి చేస్తూలే పని, చాలు ఈ రోజుకి ఇంకా అని చెప్పింది. షీ టుక్ హిమ్ హోమ్ అండ్ గేవ్ హిమ్ ద బెస్ట్ యాపిల్ షీ హ్యాడ్ అండ్ అలౌడ్ హిమ్ టు గో అండ్ ప్లే. సో ఆమె అతన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి యాపిల్, బెస్ట్ యాపిల్ ఒకటి తీసి అతనికి ఇచ్చింది. అండ్ ఇంక వెళ్ళి నువ్వు ఆడుకోపోతాం, ఇంకేం నువ్వు పని చేయొద్దులే అని చెప్పింది.
సో దిస్ ఈస్ ద లెసన్. సో ఈ లెసన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎవరైతే మనల్ని కామెంట్ చేస్తున్నారో, ద పర్సన్స్ హూ ఆర్ కామెంటింగ్ అస్, హూ ఆర్ క్రిటిసైజింగ్ అస్, హూ ఆర్ పాయింట్ అవుట్ అస్ అండ్ హూ ఆర్ లాఫింగ్ ఎట్ అస్, వీ షుడ్ నీడ్ టు మేక్ దెమ్ టు అప్రిషియేట్ అస్. Okay, we should need to make them to down their heads in front of us with your commitment, with your intelligence, with your knowledge. ఓకే, మీకున్నటువంటి మీ తెలివితేటలతో మీరు అనుకున్నది సాధించి ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో వాళ్ళందరూ మీ ముందు తల దించుకునేలాగా చెయ్యాలి అనేది మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి మోరల్ వాల్యూ. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలామంది నవ్వుతూ ఉంటారు. వాళ్ళు నవ్వుతున్నారు కదా అనేసి మీరు ఇంగ్లీష్ మాట్లాడడం ఆపేస్తే మీకు ఇంగ్లీష్ వస్తుందా? రాదు. So you should need to practice with a great commitment, whatever it may be, whatever they are commenting, don't go bother about their words. వాళ్ళు ఏమంటున్నారో అవేవి పట్టించుకోవద్దు అసలు. మీరు మీ పాటికి మీరు మాట్లాడండి, ప్రయత్నించండి, ట్రై చేయండి. ఫైనల్లీ యూ విల్ బీ ద పర్ఫెక్ట్ కమ్యూనికేటర్ విత్ ఇన్ 3 months. 3 months మీరు కంటిన్యూగా విత్ గ్రేట్ కమిట్మెంట్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి మాట్లాడుతూ ఉంటే 3 నెలల్లోనే మీరు ఎక్సలెంట్గా మాట్లాడతారు. దెన్ దోస్ హూ హ్యాస్ కామెంటెడ్ యూ, హూ హ్యాస్ క్రిటిసైజ్డ్ యూ, they all will appreciate you and they will beg you to teach them English. సో ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేశారో వాళ్ళందరూ అప్పుడు నీ దగ్గరికి వచ్చి అడుక్కుంటారు, నాకు నేర్పించు ఇంగ్లీష్ అని. ఓకే, అంతేగాని అలా చేయాలి మనం, మన తెలివితేటలు ఉపయోగించి. అంతేగాని వాళ్ళు ఏదో కామెంట్ చేసి నవ్వారు అనేసి ఆ పనిని అక్కడికక్కడ వదిలి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ లైఫ్ లాంగ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనండి. సో ఎవరో ఏదో కామెంట్ చేశారని మన వర్క్ను మనం వదిలివేయడం కరెక్ట్ కాదు అనేది ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేవర్ రిటన్ బై మార్క్ ట్వైన్ ఇన్ 1876. సో 1876లో రాశారనమాట ఇది. ఓకే, ఆల్మోస్ట్ 140 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏ బుక్ అండి? అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేవర్ అనేటటువంటి ఒక బుక్లో నుంచి తీసుకున్న ఒక పార్ట్ మాత్రమే, ఒక్క భాగం మాత్రమే ఇది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఎవరు రాశారు ఇది? మార్క్ ట్వైన్ రాశారు. సో అబౌట్ ద ఆథర్ లెట్ us see. మార్క్ ట్వైన్ ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారంటే 1835 నుంచి 1910 1910 వరకు ఉన్నారు. హూజ్ రియల్ నేమ్ వాజ్ శామ్యూల్ లాంగ్హార్న్ క్లెమెంట్స్. సో అతని రియల్ నేమ్ వచ్చి శామ్యూల్ లాంగ్హార్న్ క్లెమెంట్స్. నెక్స్ట్ వాజ్ అన్ అమెరికన్ రైటర్. అతను అమెరికాకు చెందినటువంటి రైటర్. హీ ఈస్ ద బెస్ట్ రిమెంబర్డ్ యాజ్ ద మ్యాన్ హూ గేవ్ ద ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ ఆఫ్ టామ్ సేవర్ అండ్ హక్లెబెర్రీ ఫిన్. సో మనకు టామ్ అండ్ జెర్రీ గుర్తుందా? సో అవి 2 క్యారెక్టర్స్ ఎప్పుడు మన లైఫ్లో గుర్తుండిపోతాయి, టామ్ అండ్ జెర్రీ. ఓకే, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ని సృష్టించారనమాట. నెక్స్ట్ ఇంకా మిక్కీ మౌస్, అదొక క్యారెక్టర్, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనకు. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక 2 క్యారెక్టర్స్ని మనకు మార్క్ ట్వైన్ పరిచయం చేశాడు. అదే టామ్ సేవర్ అండ్ హక్లెబెర్రీ ఫిన్. సో ఈ 2 క్యారెక్టర్స్ అనేవి ఇమ్మోర్టల్ అంటే ఎండ్లెస్, డెత్లెస్. ఓకే, సో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోతాయి 2 క్యారెక్టర్లు. ఎప్పటికీ మనకు గుర్తుండిపోయేటటువంటి 2 క్యారెక్టర్స్తోనే అతను చాలా ఎన్నో లెసన్స్ రాస్తున్నాడు అనమాట, ఎన్నో స్టోరీస్ రాస్తున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టామ్ పెయింట్స్ ద ఫెన్స్. సో ఇక్కడ మనకు గ్లాసరీ చూడండి. ఫెన్స్ అంటే ఏ స్ట్రక్చర్ దట్ డివైడ్స్ 2 areas ఆఫ్ ల్యాండ్ సిమిలర్ టు ఏ వాల్ బట్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ వైర్. సో వుడ్తో కానీ చెక్కతో కానీ వైర్తో కానీ చేసినటువంటిదే వాల్. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం మనం, అలా కన్స్ట్రక్ట్ చేసి 2 partsగా ఒక ఏరియాని డివైడ్ చేసేటానికి యూజ్ చేస్తాం. పేమెంట్ ఏ ఫ్లాట్ పాట్ అట్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్ ఫర్ పీపుల్ టు వాక్ ఆన్ హలో. సో ప్రజలు నడిచి వెళ్ళడానికి రోడ్ సైడ్ ఉండేటటువంటి ఒక పార్ట్, దాన్నే పేమెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ హలో మీన్స్ హ్యావింగ్ ఏ హోల్ ఆర్ అన్ ఎంప్టీ స్పేస్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్. సో లోపల ఏమీ ఉండదన్నమాట ఆబ్జెక్ట్ లోపల. ఓకే, సో దాన్ని హలో అంటాం. ఎగ్జిస్టెన్స్ బీయింగ్ రియల్ ఆర్ లివింగ్ ఆర్ బీయింగ్ ఆర్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్. సో ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం. నెక్స్ట్ రెడిక్యూల్ అంటే జస్ట్ మోకరి. మేక్ ఫన్ ఆఫ్ సంబడి, ఒకరి పట్ల మనం నవ్వడం, ఫన్ చేయడం. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నిఫిషియంట్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్. ఓకే, చాలా గొప్ప, అందరినీ అట్రాక్ట్ చేసేటటువంటి అండ్ ఇంప్రెస్ చేసేటటువంటి, ఓకే అందరికీ నచ్చేటటువంటి
అనేసి. నెక్స్ట్ రెజ్యూమ్ అంటే బిగిన్ అగైన్, మళ్ళీ స్టార్ట్ చేయడం, తిరిగి ప్రారంభించడం. నెక్స్ట్ డ్రెడ్లింగ్, టు బి వెరీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, దేనికో ఒక దాని పట్ల భయపడడం అనమాట. టు ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో ఒక చెడు జరగబోతుంది అని భయపడడం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోసరీ. సో నెక్స్ట్ ఆ కాంప్రహెన్షన్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి, అదే మీరు ఇచ్చేటటువంటి నాకు ఒక గిఫ్ట్. అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియపరచండి. అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్లో రిమైనింగ్ అన్ని క్లాసెస్ యొక్క ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ అండ్ లెసన్స్ ఫోల్డర్స్ లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఆ ఫోల్డర్ లెసన్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి, అది కూడా చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవ.